వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు వ్యవహారం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల పట్ల వ్యక్తిగత రాగద్వేషాలతో వ్యవహరించే వ్యక్తులు ఐఏఎస్ వంటి ఉన్నత పదవుల్లో కొనసాగడానికి అనర్హులు అని చెప్పి ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. అర్హులైన వాళ్ళకి పదోన్నతులు ఇవ్వకుండా ఫైళ్లని ఉద్దేశపూర్వకంగా పెండింగ్లో పెట్టడం, వాళ్ళ భవిష్యత్తుతోటి ఆటలాడడం ఏమాత్రం సమర్థనీయం కాదు అని స్పష్టం చేసింది. చట్టం, కోర్టు ఉత్తర్వుల పట్ల నిర్లక్ష్యం చూపుతున్న తీరు ఆందోళనకరం అని కోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాత్రపై కూడా కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. అహ్మద్ బాబ్పై ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ ఎందుకు ఇప్పటికీ ఆయన్ని కీలక పదవిలో కొనసాగిస్తున్నారో మీరు వివరించాలి అని చెప్పింది. తక్షణమే ఆయన్ని లూప్ లైన్లోకి పంపే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది. బాధితుడు చేసిన వినతి మీద సీఎస్ ఇప్పటివరకు తీసుకున్న చర్యల మీద పూర్తి వివరాలని సమర్పించాలి అంటూ దమ్మాలపాటి శ్రీనివాస్కి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమకి అధికారం ఉంటే, అంటే ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలండి, కోర్టు చేసినటువంటి వ్యాఖ్య ఎలా ఉందంటే, మాకే అధికారం ఉంటే మేము వెంటనే సస్పెండ్ చేసేవాళ్ళం అని కోర్టు వ్యాఖ్యానించడం దాని పరిస్థితి తీవ్రత ఏంటనేది చూపిస్తోంది. అదే సమయంలో ఆరోపణల మీద కూడా సమగ్ర విచారణ జరిపేలా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తామని చెప్పి కోర్టు హెచ్చరించింది. ఆరోపణలు రుజువైతే సర్వీస్ నుంచి డిస్మిస్ చేసే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి సంకేతం. తదుపరి విచారణని వాయిదా వేస్తూ పరిణామాల మీద అందరి దృష్టిని ఆకర్షించింది కోర్టు. మొత్తంగా ఒక ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారి మీద ఈ స్థాయిలో న్యాయస్థానం ఘాటుగా స్పందించడం రాష్ట్ర అధికార వ్యవస్థలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎంతోమంది అధికారులు వచ్చి అభినందనలు తెలియజేయడం, పూలగుత్తులు ఇచ్చేసేయడం, శాల్వాలు కప్పేయడం అంతా చేశారు, బాగానే ఉందంటే గత 5 ఏళ్లలో జరిగినటువంటిది. అంటే ఒక విచ్చలవిడితనం లాస్ట్ 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికారులను ఇలా వాడుకున్నారు, ఎలా గాలికి వదిలేశారు అనేటువంటిది చూస్తే పాలన మొత్తం గాడి తప్పే విధంగా చాలా ఫ్రీ హ్యాండ్, మీకు నచ్చింది ఏదైతే అది చేసుకోండి, లేదు నేను చెప్పింది మాట్లాడకుండా మూసుకుని నేను చెప్పింది చేయండి అనేటువంటి విధంగానే ఉంది. అక్కడ ఐఏఎస్ లేరు, ఐపీఎస్ లేరు, అందరూ వైఏఎస్లు, వైపీఎస్లు అనమాట, సివిల్ సర్వెంట్స్ కూడా. ఆ రకంగానే తయారైంది. ఎంతోమంది నిజాయితీపరులైనటువంటి అధికారులని కూడా పూర్తి స్థాయిలో అవినీతికి లేదంటే అలసత్వానికి పూర్తిగా తీసుకెళ్ళిపోయినటువంటి కాలం అది. మరి 5 ఏళ్ల పాటు అలాంటి పనితీరు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం మారుతారు? కూటమికి ముందు నుంచి కూడా ఉన్నటువంటి తలకాయ నొప్పి ఇదే. బ్యూరోక్రాట్స్ సరిగ్గా లేరు, ఎక్కడికక్కడ క్లియర్ చేసుకోవాలి అని చెప్పాను. కానీ కూటమి ప్రభుత్వం దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు కనిపించట్లా. అందరికీ ఎందుకులే పాపం అధికారులు ఆ 5 ఏళ్ళు వాడు చెప్పింది ఏదో చేసేశారు, ఇప్పుడు వీళ్ళని ఎందుకు అనవసరంగా ఏదో ఉండడం, మనం చెప్పింది చేస్తారులే, మనం జాగ్రత్తగా చేయించుకుందాం అనేటువంటి ఒక చిన్నపాటి ఉదాసీనత. అంటే తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనేటువంటి దాని నుంచి పోన్లే పొరపాటు చేశారు సరిదిద్దుకుంటారు అనేటువంటి ఒక అలసత్వానికి లీడ్ చేశారు. ఇప్పుడు అదే కదా వచ్చింది. అసలు కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ రావాలన్నా ఇంకోటి రావాలన్నా ఈ అహ్మద్ బాబుకి నొప్పి ఏంటి? ఆయనకి ఏమొచ్చింది నొప్పి? కోర్టు ఇంత వ్యాఖ్య చేసిందంటే తప్పు లేకుండా ఉంటుందా? కోర్టుకే అధికారం ఉంటే ఈ క్షణాన్ని ఆయన్ని డిస్మిస్ చేస్తాం, ఇది కోర్టు చేసినటువంటి వ్యాఖ్య. అలాగే దీని మీద చీఫ్ సెక్రటరీ అసలు ఏం చర్యలు తీసుకున్నారు, ఇన్నిసార్లు కంప్లైంట్లు వచ్చినా అంటే మరి చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? ఆ పొజిషన్ ఎలాంటిది? ఇది కూటమి ప్రభుత్వానికి తలనొప్పే ఖచ్చితంగా. ఇప్పటికైనా సరే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మొత్తం సిస్టమ్ని క్లీన్ చేయకపోతే ఈ 3 ఏళ్ల పాలనలో కూడా మీరు చెయ్యాలి అనుకున్నటువంటివి ముందుకు కదలవు. దాని తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యేటువంటిది 1924 రిపీట్ అవుతుంది. అప్పుడు రాష్ట్రం అక్కర్లేదు, ఇంకా రాష్ట్రం మీద భవిష్యత్తును వదిలేసుకుని అందరూ ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. సో రాష్ట్ర భవిష్యత్తు కూటమి చేతుల్లోనే ఉంది. కఠినంగా ఉంటారా రాష్ట్ర భవిష్యత్తు కోసం, లేదు పర్వాలేదులేని వదిలేస్తారా, ఇంకా వాళ్ళని నిర్ణయించుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.